హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదనలండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, ఉద్యోగ పెన్షనర్లకు సీఎం నుంచి శుభవార్త అండి. కీలకమైన శుభవార్త అయితే రావడం జరిగింది. సో, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా డిఎన్ఎస్ అలవెన్స్ చెల్లింపులండి. గతంలో పెండింగ్‌లో ఉన్న డిఎన్ఎస్ అలవెన్స్‌లను విడుదల గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ప్రకటన చేశారు. డిఏ చెల్లింపులపై అయితే పరిశీలన జరుపుతూ వాయిదా వేసిన బకాయిలను క్రమంగా సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తర్వాత పీఆర్సీ ఆధారంగా పెన్షన్లను సవరించడంపై ప్రభుత్వం అయితే దృష్టి పెట్టిందనమాట. సో, తాజా ప్రకటనల ప్రకారంగా సవరణల ప్రక్రియ వేగవంతం చేసి వచ్చే 2025 మార్చి నాటికి కొత్త పెన్షన్లనైతే అమల్లోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో, ఇక కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల అండి. 2009 తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్లకు 11 సంవత్సరాలు 3 నెలలు మాత్రమే వారికి కమ్యూటేషన్ రికవరీ అయితే ఆహ్, చే పూర్తయిన వారికి నిలిపివేయాలని చెప్పేసి తాజాగా ఉత్తర్వులైతే వెలువడ్డాయి. ఇక ఆరోగ్య బీమా పథకం అండి. పెన్షనర్లకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు ఈహెచ్ఎస్ పథకాన్నయితే విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో, ప్రైవేటు బీమా కంపెనీలతో క్యాష్‌లెస్ ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఆలోచన జరుగుతోంది. సో, ఈ పథకం అమలు వల్ల పెన్షనర్లు తమ వైద్య ఖర్చులపై ఆర్థిక భారం తగ్గించుకోగలుగుతారు. సో, పెన్షనర్లకు ఆర్థిక సాయం అండి. మరిన్ని ప్రణాళికలు. సహాయం, రుణాలపై ఆలోచనలు. పెన్షనర్ల కోసం సహాయక రుణాల పథకాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ ఆలోచన. తక్కువ వడ్డీ రేటు వద్ద వీటిని అందించనున్నారు. సాంఘిక ప్రయోజనాలు. పార్టీ ఫండ్ రీయింబర్స్‌మెంట్ మరియు ఇతర సాంఘిక భద్రతల పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటి ద్వారా పెన్షనర్ల జీవితం ఆర్థిక స్థిరత్వం అయితే పెరుగుతుంది. ఇక సీఎం ప్రకటనతో పెన్షన్లలో మార్పులు. స్పందన. సో, ఈ ప్రకటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెన్షనర్లకు ఆర్థిక రక్షణ అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు వారికి ప్రతిభావంతమైన జీవన విధానాన్ని అందించనున్నాయి. కమ్యూటేషన్ రికవరీ నిలిపివేత, డీఏ చెల్లింపు మరియు పే రివిజన్ వంటి చర్యలు వాటికి మరింత ఉత్సాహాన్నయితే కలిగించాయి. పెన్షనర్లకు సూచనలండి. సో, సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా మీ యొక్క పే స్లిప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, అందులో చెక్ చేయండి మీకేమైనా అడ్వాన్స్‌డ్ ట్యాక్స్ ఏమైనా డిడక్ట్ అయిందా లేదా? అలాగే కమ్యూటేషన్ అనేది రికవరీ నిలుపుదల చేశారా లేదా? అప్లికబుల్ ఉన్నట్లయితే చెక్ చేయండి. ఇక ఆరోగ్య బీమా కోసం రిజిస్ట్రేషన్. ఈహెచ్ఎస్ పథకం లేదా ఇతర ఆరోగ్య పథకాల్లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి. ప్రైవేటు బీమా సంస్థలతో క్యాష్‌లెస్ సదుపాయం పొందేందుకు వివరాల అప్డేట్ చూసుకోండి. సంబంధిత అధికారులనైతే సంప్రదించండి. సో, అదేవిధంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు బీమా అండి. ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు బీమా పథకం సదుపాయాలను మరింత మెరుగుపరిచే దిశగా ఒక కీలక ప్రతిపాదననైతే తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. జాతీయ బ్యాంకులు మరియు బీమా కంపెనీలతో కలిసి ఈ ప్రతిపాదనను అమల్లోకి అయితే తెచ్చే అవకాశాలు పరిశీలిస్తోంది. ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అయితే ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లకు, ఇతర వర్గాలకు వైద్య సేవలు అందుబాటులో అయితే ఉన్నాయి. ట్రస్ట్ విధానం. ఏ పథకంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని చెల్లిస్తూ ఉండగా ప్రభుత్వమే ఎక్కువ భాగం అయితే ఖర్చులను భరిస్తుంది. పరిమితులు. ఈ పథకం ఉద్యోగ పెన్షనర్లకు తక్కువ స్థాయి ప్రీమియంలో మెరుగైన వైద్య సేవలు అందించడంలో కొంత కొరతనైతే ఎదుర్కొంటోంది. కొత్త ప్రతిపాదన. ప్రభుత్వం జాతీయ బ్యాంకులు మరియు ప్రైవేట్ బీమా కంపెనీలతో కలిసి కొత్త ఆరోగ్య బీమా విధానాన్ని ప్రవేశపెట్టాలని అయితే నిర్ణయించింది. సవరించిన బీమా పథకం. ట్రస్ట్ ద్వారా కాకుండా ఎంపిక చేసిన బీమా పథకంతో బీమా సదుపాయాన్ని కల్పించే ప్రతిపాదన తెరపైకైతే వచ్చింది. జాతీయ బ్యాంకుల్లో సేవింగ్ ఖాతాల ఆధారంగా సులభతర సో, ఈ మేరకు సులభతర ప్రీమియంతో ప్రమాద బీమా మరియు వైద్య బీమా అందించబడుతుంది. ఇక ప్రీమియం తగ్గుదలపై దృష్టి. బ్యాంకుల ద్వారా ప్రీమియం తగ్గించడంపై
రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ మరియు పెన్షనర్ల వేతనాలు జమ చేసే ఖాతాలు జాతీయ బ్యాంకుల్లో ఉంటే, బ్యాంకులు ప్రీమియంలో తగ్గింపునైతే అందించే అవకాశం ఉంది. కేరళ మోడల్ అధ్యయనం. కేరళ రాష్ట్రంలో ఇప్పటికే ఈ విధానం అయితే అమల్లో ఉంది. ఈ విధానం ద్వారా అందించిన ఆర్థిక ప్రయోజనాలను పరిశీలించి, ఆ మోడల్‌ను ఇక్కడ కూడా అమలు చేయాలని అయితే భావిస్తుంది. ఇక ప్రభుత్వం పరిశీలనలో ఉన్నటువంటి కీలక అంశాలండి. ప్రీమియం ఆర్థిక భారం. ఉద్యోగులు మరియు పెన్షనర్లు చెల్లించే ప్రీమియానికి అదనంగా ప్రభుత్వం కూడా భారీ మొత్తాన్ని అయితే చెల్లించనుంది. సుమారు ప్రతి ఉద్యోగి లేదా పెన్షనర్‌కి 7,000 వరకు చెల్లించే అవకాశం ఉంది. చికిత్స ఖర్చులు. ప్రస్తుతం మెడికల్ రియంబర్స్‌మెంట్ పథకం ద్వారా సుమారుగా 600,00,00,000 వరకు వ్యయమవుతుంది. సో, పర్ ఇయర్ అండి. ఇక కొత్త పథకం ద్వారా ఖర్చులను తగ్గించడంతో పాటు మెరుగైన వైద్య సేవ అందించడానికి అవకాశం అయితే ఉంది. సో, బీమా కవరేజ్ స్థాయి. ఏ రకం చికిత్సలు బీమా కవరేజ్‌లో ఉండాలి? ఏ రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమల్లో ఉందన్న వివరాలపై అయితే సచివాలయంలో సమీక్ష సమావేశం అయితే జరిగింది. ప్రైవేట్ బీమా కంపెనీలు. ఎంపిక చేయబోయే బీమా కంపెనీలు ఈ మేరకు తక్కువ ప్రీమియంతో మెరుగైన సేవలు అందించేలాగైతే చేస్తారు. దీనివల్ల ప్రయోజనాలైతే ఉండబోతున్నాయండి. తక్కువ ప్రీమియంతో అత్యుత్తమమైన వైద్య సేవలు, అలాగే ప్రభుత్వానికి మెడికల్ రియంబర్స్‌మెంట్ పథకం కంటే తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు అందించే అవకాశము. సో, ఈ మేరకు చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 8,50,000 మంది ఉద్యోగ పెన్షనర్లకైతే ఈ ప్రయోజనం కలగనుందండి. సో, ఈ మేరకు ఈ పథకం అమలు కాగానే ఉద్యోగ మరియు పెన్షనర్లు మెరుగైన వైద్య సేవలు తక్కువ ఖర్చుతో అయితే పొందగలుగుతారు. సో, ఆరోగ్య రక్షణ పథకాలు ప్రజలపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్య పాత్ర అయితే పోషిస్తాయి. ఈ ప్రతిపాదనపై మరింత సమాచారం కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.